హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఒక తీసుకొస్తారు కదా, ఒక సిద్ధాంతిని తీసుకొస్తారు, న్యూమరాలజీ తీసుకొచ్చి రోమతి అని ఒక పేరు పెట్టారు ఇంటికి. అది చూసిన మన బాలు మీనా ఏంటిది రోమతియా ఏంటిది అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఎవరో వస్తున్నారు అనేసరికి ఎవరు వస్తున్నారబ్బా రండి నించోండి అంటూ ఉంటారు. ఈ లోపల ఒక మంత్రగతి వస్తుంది. రండి మేడం రండి, నమస్కారం మేడం అంటూ మనోజ్ ఫ్రెండ్ వెళ్తారు. ఏంటిది ఇలా చూస్తుంది, ఎవరబ్బా అంటూ అందరూ అలా చూస్తూ ఉంటారు. అందరి దగ్గరికి వెళ్ళి ఒక లాంతర్ పట్టుకుని ఒక దొంగ స్వామీజీ అంటారు చూస్తారా, అలాగా చేస్తుంది అన్నమాట. ఇలా చేసి అలా చేస్తూ అలా తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి కకా కుకు కకా కుకు ఠకా ఠకా కుకు కకా అంటూ కా భాషలో మాట్లాడుతుంటుంది. అది విన్న మన మీనా, ఇది కా భాష అండి, ఈవిడ మంత్రగత్తి కాదండి అని చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య వినరేమోనండి చెప్పండి అని అనేసరికి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, వరే అన్నయ్య అతను దొంగ స్వామీజీ అంటారా అమ్మాయి అని అనేసరికి ఏం చెప్పినా విండు. ఈ లోపల మన ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. వదిన నీ దగ్గరే దయ్యం ఉందంటావా, నేను వెళ్తాను వదిన అనేసరికి ఉండు కామాక్షి, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అంటూ ఈ లాంతర్ వైపునే చూడండి అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల మన మనోజ్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. లాంతర్ వైపు చూస్తూ ఉంటారు. ఇదేదో మోసగత్తి, ఇది కావాలని బురిడి కొడుతున్నారని చెప్పేసి మన మీనా బాలు అనుకుంటారు. అయినా సరే ఎవరు చెప్పిన మాట వినరు. అందరూ అలా స్టన్ అయిపోయి నుంచి చూస్తూ ఉంటారు. మన ప్రభావతి దగ్గరికి వెళ్ళేసరికి ఆ లాంతర్ వెలగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది అంటూ మన ప్రభావతిని ఏడిపిస్తూ ఉంటుంది. అది చూసిన మీనా అందరూ కూడా అలా స్టన్ అయిపోతూ ఉంటారు. శృతి, రవి అందరూ స్టన్ అయిపోతూ ఉంటారు. నీ దగ్గరే ఉంది, పోతుంది, నువ్వు ఎలా పూజ చేసుకుంటే పోతుంది అని అంటూ ఉంటుంది. నా దగ్గర నేనేం చేశాను అంటూ మన ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటిదబ్బా ఇలా అంటున్నారు అనుకుంటూ ఈ లోపల మన బాలు వెళ్ళి లైటు ఎలిగిలి అనేసరికి అయ్య బాబో ఎవరు వచ్చేసారు, బాబో ఎవరు వచ్చేసారు అంటూ ఉంటాడు. ఇంతకీ చూస్తే మన బాలుయే అలా చేస్తారు. మేడం నేనేం చేయాలి మేడం, మీరేం చేయక్కర్లేదు, అలాగే ఉండండి, నేనంతా పట్టుకెళ్ళిపోతాను కదా. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తుందిరా అంటే, ఏమన్నా దయ్యాలు భూతాలు ఉంటే ఆ సీసాలో పట్టుకెళ్ళిపోతుంది అని అనేసరికి సీసాలో పట్టుకెళ్ళిపోతుందా, చెప్పేవలేరా సొల్లు అని అనేసరికి ఎవరు మాట్లాడకండి అంటూ ఉంటుంది. ఈ లోపల మనకి మనోజ్కి డబ్బులు కుదరకపోతే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ కోసమని వస్తారు. డబ్బులు కుదరలేకపోతే వాళ్ళ నాన్నని అడుగుతాడు, వాళ్ళ అమ్మని నాన్న మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఇల్లు కట్టుకుంటుంటే మనం ఆ ఇల్లు అమ్మేద్దాం నాన్న అనేసరికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవద్దు నాన్న అంటూ రవి బాలు చెప్తారు. వేరే 40 లక్షలు మింగేశావు, ఇంకేం మింగేద్దాం అనుకుంటున్నావురా నువ్వు అంటూ తిడుతూ ఉంటాడు. ఇంక తిట్టినా కూడా అలాగే ఉంటారు. ఏదోటి చెయ్యాలి కదా, రే ఇదంతా మీ తాతయ్యది, మీ అమ్మ ఇష్టం అని అనేసరికి ఇంకా ప్రభావతి అలా నుంచి చూస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఒరే నేను అమ్మనురా, అది మా నాన్నది, నేను ఎట్టి పరిస్థితుల్లో అమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల ఎంత చెప్పినా సరే ఎలాగైనా సరే అమ్మేయాలనుకుంటే ఒరే నీ స్వార్థం కోసం నీదేనా అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన బాలు బిర్యానీ తీసుకొచ్చి ఈ విషయం తెలియచేసేసరికి అందరూ ఆశ్చర్యపోతారు, అలా ఉండిపోతారు. రే నీ అసలు రూపం ఇదేనారా, నాకు తెలుసురా, అసలు విషయం ఇదే నాకు తెలుసురా, నాకు ముందే తెలుసు, నువ్వు నీ స్వార్థమే చూసుకుంటావు, ఎవరి స్వార్థం చూడవు, ఎప్పుడుదిరా అది, ఎప్పుడుదో తాతల నాటిది కదరా, నీకు అవసరమా అని అనేసరికి ఒరే అవన్నీ నీకు అనవసరం, నేనైతే అమ్మనురా, అయినా రోహిణి వాళ్ళ నాన్న ఉన్నారు కదా, అవును కదా నిజమే కదా, ఆ నాన్న ఇలా అంటే అలా ఇచ్చేస్తారు కదా, అయ్యి బాబోయ్ తిరిగి నా మీదకే వచ్చిందంటూ మన రోహిణి అనుకుంటూ అంటే ఆంటీ అంటే ఆ నాన్నగారు జైల్లో ఉన్నారు కదా, అయితే మీ మావయ్య ఉన్నాడు కదా, మీ మావయ్యకి ఫోన్ చేసి అడుగు, నీ అవసరం కోసమే కదమ్మా అని అనేసరికి సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్కి ఫోన్ చేసి మావయ్య నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు లేవా, సరే అయితే నేను మళ్ళీ చేస్తాను, మావయ్య దగ్గర డబ్బులు లేవంట,
అనేసరికి మన మీనా అలా స్టన్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే ఇల్లు అమ్మడానికి వీల్లేదురా అని చెప్పేసరికి ఈ లోపల బాలుని మనోజ్ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆగండి ఆగండి అనేసరికి ఎవరు చెప్పినా వినరు అని అనేసి, ఏదైనా సరే నేను అమ్మనురా, ఆడు చెప్పింది నిజమే, నేను అమ్మను, అలాగే ఉంటాను, నీ నచ్చింది చేసుకో, నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు అని అనేసరికి పోనీలే ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ అసలు ఏం జరుగుద్దో చూడాలి. అసలు రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారు అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో మన మీనా అడుగుతుంది, ఎందుకో కానీ నాకు డౌట్ కొడుతుందండి. ఎందుకంటే మన రోహిణి ఏది అడిగినా కూడా క్వశ్చన్ తనే చెప్తుంది, ఆన్సరు తనే చెప్తుంది. అది ఎందుకో నాకు డౌట్ కొడుతుందండి అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఉండి, అయితే నీకు డౌట్ కొట్టిందంటే ఏదో ఉందనేమాట, చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం, వాడి స్వార్థం వాడే చూసుకుంటున్నాడు కదా అంటూ ఇంకా అనుకుంటూ ఉంటారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.